బయటికి వెళ్ళేటటువంటి వారిలో కనిపించే లక్షణము మాట తప్పకపోవడం, అన్యాయముగా సంపాదించకపోవడం, వడ్డీకి ఇవ్వకపోవడం. ఈరోజు మనలో ఎవరైనా అన్యాయంగా సంపాదించే వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త, అది ఆశీర్వాదం కాదు. ఆడమ్ క్లార్క్ అనే ఒక వ్యక్తి బట్టల దుకాణంలో బట్టలు అమ్మేవాడు, సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. అలా సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నప్పుడు ఓనర్ వచ్చి చెప్పింది ఏంటో తెలుసా? నువ్వు ఎవరికైనా బట్టలు ఒకవేళ కట్ చేయాల్సి వస్తే నువ్వేం చేయాలో తెలుసా? చెప్పండి సార్, ఏం చేయాలో? ఈ బట్టను సాగదీయాలి. కొలిచేటప్పుడు బట్ట సాగదీస్తే ఎంతో కొంత వస్త్రంలో సాగే తత్వం ఉంటుంది. ఆ స్కేల్ పెట్టి కొలుస్తున్నప్పుడు సాగదీసి కొలు, మళ్ళీ సాగదీసి కొలు. అప్పుడు మనకు కనీసం ఇంతన్నా సేవ్ అవుతుంది క్లాత్. అర్థమైందా అని అతనికి చెప్పినప్పుడు అతను అన్నాడు, క్షమించండి సార్, నేను ఆ విధంగా చేయలేను. ఎందుకని? దేవుడు నాకు మనస్సునిచ్చాడు, ఆ మనస్సుకు మనస్సాక్షిని ఇచ్చాడు. అన్యాయంగా సంపాదించడం నా వల్ల కాదు సార్. ఎందుకని? ప్రభుని నమ్ముకున్నాను సార్, ప్రభు నాలో ఉన్నాడు సార్. వాళ్ళకి న్యాయంగా కొలిసివ్వాల్సిందే తప్ప సాగించేసి లాగించేసి మనం చేయటం ధర్మం కాదు సార్. అయితే నువ్వు నా దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు సార్, బయటికి పో సార్ అని బయటికి గెంటేశాడు. ఒక బట్టల షాప్లో సేల్స్ మ్యాన్గా ఉన్నటువంటి ఆ ఆడమ్ క్లార్క్ బయటకు వచ్చేసాడండి. అలా బయటకు వచ్చిన తర్వాత అతని పేరు నేను ఒకసారి వెరిఫై చేసుకుంటున్నాను. ఎస్, ఆడమ్ క్లార్క్. అలా బయటకు వచ్చేసిన తర్వాత ప్రభువు చెప్పాడు, ప్రభువా అన్యాయంగా సంపాదించమంటున్నాడు, అది నా వల్ల కాదు ప్రభువా, నన్ను ఏం చేయమంటావు? నా సేవ చేయి. ఆ రోజు తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. ప్రభు సేవ చేయడానికి తను అప్పగించుకున్నాడు. తెలుసా అండి, అదే ఆడమ్ క్లార్క్ బైబిల్ కామెంటరీ రాశాడండి. నా మధ్య మన కల్వరి టెంపుల్ బైబిల్ కాలేజ్కి వెళ్ళి కామెంటరీస్ చూస్తున్నప్పుడు ఆడమ్ క్లార్క్ అనే కామెంటరీ కనిపించింది. అది చిన్న పుస్తకం కాదండి, ఎంత ఉంది అది. ఆడమ్ క్లార్క్ కామెంటరీ. ఒక గొప్ప దైవజనుడుగా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. కారణం తెలుసా? అన్యాయంగా సంపాదించడం చేత కాదు. సహోదరా, సహోదరి, నువ్వు చేసే పనిలో, అది చిన్న పని కావచ్చు, కూలీ పని కావచ్చు, ఇస్త్రీ చేసే పని కావచ్చు, కూరగాయలు అమ్ముకునే పని కావచ్చు, ఇళ్లలో పనిచేసే పని కావచ్చు, వాచ్మెన్ కావచ్చు, లేదా సెక్యూరిటీ జాబ్ కావచ్చు, ఆఫీస్ బాయ్ కావచ్చు, లేదా జాబ్ కావచ్చు, ఎంఎన్సీ కంపెనీ కావచ్చు, గొప్ప వ్యాపారం కావచ్చు, సేవ కావచ్చు, సంఘం కావచ్చు, పరిచర్య కావచ్చు. నువ్వు చేస్తున్న పనిలో ఆశీర్వదించబడాలి అంటే, ఉన్నత స్థాయికి చేరాలి అంటే ఒకే ఒక్క మార్గం ఏంటో తెలుసా? న్యాయంగా దీవించటం, న్యాయంగా జీవించటం. న్యాయంగా యథార్థంగా నువ్వు జీవించినట్లయితే, నీకు ఇచ్చిన పని నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. పరలోకానికి వెళ్ళే వారిలో కనిపించే లక్షణం ఏంటి తెలుసా? వారు అన్యాయంగా సంపాదించరు, ఏది కూడా అన్యాయంగా సంపాదించరు, వడ్డీకి ఇవ్వరు. క్రైస్తవ సంఘమా, 100 రూపాయలు ఇచ్చి దాంట్లో 10 రూపాయలు అట్టి పెట్టుకుని 10 రూపాయలు వడ్డీ అని చెప్పొద్దు. నిస్సహాయ స్థితిలో వచ్చిన వ్యక్తి తనకున్న అవసరాన్ని నీతో పంచుకున్నప్పుడు, అవసరాన్ని ఆసరాగా తీసుకొని వాడి ఆస్తినో లేకపోతే వాడుకున్న సమస్తాన్నో కాజేసే ప్రయత్నం చేయొద్దు. ఎందుకో తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము ఈ విధంగా చెప్తూ రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము, 12వ వచనం, క్షమించండి, 22వ అధ్యాయము 12వ వచనము. నన్ను మరచి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారో, అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయపు లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున
ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుందా? ఎస్, అన్యాయంగా సంపాదించిన, వడ్డీకిచ్చి సంపాదించిన దేవుడు అంటున్నాడు, నిన్ను శిక్షించినప్పుడు తట్టుకునే శక్తి నీకుందా? భరించగలిగినటువంటి శక్తి నీకుందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. బ్రతుకున్న 3 నాళ్ళు మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి గుడ్డ, అంతే కదా కావాల్సింది. గుడ్డ, కూడు, నీడ, ఈ 3 ఉంటే చాలు కదండి. దానికోసం ఎందుకండి అక్రమముగా జీవించటం, అక్రమముగా సంపాదించటం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం? వద్దండి, మనకు అవసరం లేదండి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, మనకు శాశ్వతమైనది పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళబోతున్న వాళ్ళు ఈ భూమి మీద అన్యాయంగా సంపాదించేవారిగా, వడ్డీకిచ్చి సంపాదించేవారిగా, మాట తప్పేవారిగా, ఇతరులను గాయపరిచేవారిగా, అబద్ధాలు చెప్పేవారిగా, కీడు చేసేవారిగా, కొండాలు చెప్పేవారిగా, అవినీతి పరులుగా, యథార్థత లేని వారిగా ఉండడానికి వీల్లేదండి. ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, నీతిగా జీవిస్తారో, అబద్ధములు చెప్పకుండా ఉంటారో, కొండెములు చెప్పకుండా ఉంటారో, కీడు చేయకుండా ఉంటారో, ఇతరులు నిందించకుండా ఉంటారో, ఎదుటివారిని తమకంటే హెచ్చుగా ఎంచి సన్మానిస్తారో, మాట తప్పకుండా మాట నిలబెట్టుకుంటారో, అన్యాయంగా అక్రమముగా సంపాదించకుండా వడ్డీకి ఇవ్వకుండా ఉంటారో, వాళ్ళు కదల్చబడరో. ఏది కూడా వారిని కదల్చలేదు, ఏ పరిస్థితి కూడా వారిని కదల్చలేదు. కారణం తెలుసా? వారి ఆధారము దేవుడే. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను పర్వతము వలె స్థిరముగా ఉంటారు. ఈ భూమి మీద పరలోకానికి వెళ్ళే వారిలో ఈ భూమి మీద కనిపించే లక్షణాలు ఇవే. కొంతమందికి ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు, ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు, ప్రతి చిన్నదానికి బెంబేలెత్తిపోతూ ఉంటారు, ప్రతి చిన్నదానికి వర్రీ అయిపోతూ ఉంటారు. చేసి గమనించు, యెహోవా యందు నీకు నమ్మిక ఉన్నట్లయితే నువ్వు కదలక స్థిరమైనటువంటి పునాది కలిగిన విశ్వాసమైతే భయపడాల్సిన అవసరంలా. నీతిగా యథార్థంగా జీవిస్తున్న వ్యక్తివైతే భయపడాల్సిన అవసరంలా. ఎందుకని? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే బహు బలవంతుడు. భయపడుతున్నావా? ప్రతిదానికి వర్రీ అయిపోతున్నావా? అయితే వినో, దేవుని మీద నీకు తగినంతటువంటి విశ్వాసం లేదు కాబట్టి ప్రతిదానికి భయపడుతున్నావు, చింతిస్తున్నావు. అదే దేవుని మీదే నువ్వు ఆధారపడినట్లయితే, దేవుణ్ణి ఆనుకున్నట్లయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పరలోకానికి వెళ్ళేవారు ఈ భూమి మీద భయపడకుండా నిర్భయముగా జీవిస్తారు, ధైర్యంగా జీవిస్తారు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా బ్రతుకుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.